దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆస్తులు కూడబెట్టడంలో చంద్రబాబుకు సాటిరారు. ఆయన మంత్రులకు సంపద సృష్టి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇది రాష్ట్ర సంపద కాదు, వ్యక్తిగత సంపద. అలా అధికారంలోకి రాగానే వాయు వేగంతో పెరిగిపోతూ ఉంటాయి వీరి ఆస్తులు. ఈ విషయాన్నే తాజా అధ్యయనం ఒకటి మరోసారి బయటపెట్టింది. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల్లో అత్యంత సంపన్నుడు, టాప్ 10 రిచెస్ట్ మంత్రుల్లో 4 ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. వీరంతా అధికార తెలుగుదేశం సభ్యులే. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల ఆస్తులతో జాబితా సిద్ధం చేస్తే టాప్ 10లో 4 ఏపీ వారే ఉన్నారు. తెలంగాణ నుంచి 2, కర్ణాటక నుంచి 2 చోటు దక్కించుకున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తి ఏకంగా 931 కోట్ల రూపాయలకు పైనే. అందరి సీఎంల ఆస్తులు 1632 కోట్లు ఉంటే అందులో ఒక్క చంద్రబాబు నాయుడువే 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటే సంపాదనలో ఆయన దూకుడు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. టాప్ 10 సంపూర్ణ మంత్రుల లిస్టులో చంద్రబాబు 3వ స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీకే చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ జాబితాలో అగ్రస్థానం. 5705.47 కోట్ల సంపదతో పెమ్మసాని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అంటే దేశంలో ఉన్న సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల్లో ఆయనే అత్యంత సంపన్నుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఏపీ మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ కూడా రిచెస్ట్ మినిస్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. చంద్రబాబు ఆస్తులు 931 కోట్లయితే ఆయన తనయుడి ఆస్తుల విలువ ఏకంగా 542.18 కోట్లు. ఇండియా టాప్ 10లో నారా లోకేష్ది 2వ స్థానం. ఇక 824.08 కోట్ల విలువైన ఆస్తులతో 4th ప్లేస్లో ఉన్నారు మంత్రి నారాయణ. చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంటుంది. ఆదాయాలు పడిపోతాయి, పెట్టుబడులు తగ్గిపోతాయి, సంక్షేమ పథకాలు అమలు చేయరు, హామీలు నెరవేర్చరు, అప్పులు కుప్పలు కుప్పలుగా పెరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ఖజానా దివాలా తీస్తోన్న సమయంలో చంద్రబాబు సొంత ఆస్తులు మాత్రం జెట్ స్పీడ్తో పెరుగుతూ ఉంటాయి. అది ఎలాగా అని ఎవరూ అడగకూడదు. ఎందుకంటే సంపద సృష్టి మంత్రం చాలా రహస్యమైంది. అది చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలిసిన గారడి విద్య. ఈ సీక్రెట్ తెలియకనే దేశంలోని మిగతా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సంపదలో వెనకబడిపోయారు. చంద్రబాబు అండ్ కో మాత్రం తారాజువ్వలా దూసుకుపోతున్నారు.